సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. జ్ఞాన సంబంధర్ 16వ ఏట వద్దంటున్నా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్లికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాని రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదామనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం ఉన్న వాళ్ళు జ్యోతి ప్రకటనంగా కనపడుతుండగా ఐక్యమవుతారని. జ్ఞాన సంబంధనాయనారు కూడా అలాగే ఐక్యమయ్యారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని పరిశీలనం చేసినప్పుడు ప్రకటనంగా మీకు ద్యోతకమయ్యే విషయం ఏమి అంటే, ఆయన అవతార స్వీకారము కేవలముగా ఏదో రాక్షస సంహారాల కోసం చెయ్యడు. ఆయన దేవసేనాధిపతిగా చేసేస్తాడు. దేవసేనాధిపతిగా చెయ్యడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, సుబ్రహ్మణ్య ఆరాధనము చేత వాసనాబలము క్షయమవుతుంది. వాసనాబలం క్షయమవడం అంత తేలిక విషయం కాదు, ఒక్క సుబ్రహ్మణ్యారాధనకే లొంగుతుంది. అందున కుజగ్రహం యొక్క శక్తి అంతా ఇంత కాదు, అంత కుజగ్రహం యొక్క శక్తి ఉన్నటువంటి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన పరమశ్రేష్టము అని సంప్రదాయంలో నిర్ణయింపబడింది. మంగళవారం సుబ్రహ్మణ్యారాధన చాలా విశేషంగా చేస్తారు. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన శక్తి ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే, అది దేవతగా. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే దేవతాగణములు రాక్షసగణములు ఇక్కడే ఉంటాయి. దేవతాగణములు అంటే దివ్వు అంటే ప్రకాశము, మంచి బుద్ధులు, మంచి ఆలోచనలు. మంచి ఆలోచన లేస్తుంది, చెడు ఆలోచన లేస్తుంది. చెడు ఆలోచన మంచి ఆలోచనని తొక్కేసింది అనుకోండి, రాక్షసగణములు గెలిచాయని గుర్తు. దేవతాగణములే మాట్లాడడం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? సుబ్రహ్మణ్యారాధన వలన ప్రారంభమవుతుంది. ఆయన దేవసేనాధిపతి. సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది. ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు. అంటే మంచి ఆలోచనలు, మంచి వృత్తులు ఉంటాయి. అసలు మీరు 5 ఇంద్రియ ద్వారములలోంచి లోపలికి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతూ ఉంటుంది. ఈ లోపలికి ఏ వెడతాయో అదే మనసు అవుతుంది. ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, దాన్ని బట్టి మనసు. మీరు చూడని దాన్ని మనసు కోరదు. మీరు ఏది చూశారో అది మనసు కోరుతుంది. మీరు చూపించకూడనివి చూపించనప్పుడు అసలు మనసు కోరదు, సాత్వికంగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంతకాలం దేవతాగణములే నిలబడతాయి. నిలబడినప్పుడు అసలు రాక్షసగణముల మాట ఉండదు. కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు, ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు. అయితే ఇవి అసాధారణంగా ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, పరమ చమత్కారమైంది. అది అలవాటు పడాలి. కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు. వారిని తరచుగా ఒక ప్రశ్న అడుగుతుండేవారు. మీ అన్నగారే కదా మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు, అంతటి నిష్ఠాగరిష్ఠుడు కదా, అంత వేదం చదువుకున్నారు కదా, అంత గురుభక్తి తత్పరులు కదా, గురువుగారు మసూచితో ఉండగా దగ్గరికి వెళ్ళొద్దు అంటే గురుసేవ కన్నా నా జీవితంలో ఇంకొకటి లేదని కదా గురుసేవ చేశారు. అటువంటి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు 20 రోజులు కూడా బతకలేదు పీఠాధిపత్యం తీసుకుని. ఆయన 20 రోజులు కూడా ఉండలేదు. అమ్మవారు తీసుకెళ్ళిపోయింది. మిమ్మల్ని శతాయుష్కుణ్ణి చేసింది. మిమ్మల్ని 100 ఏళ్ళు ఎందుకు ఉంచింది? ఆయన్ని 20 రోజులు కూడా ఎందుకు ఉంచలేదు? ఏదో ఉండాలిగా కారణం. ఎందుకు మిమ్మల్ని ఉంచింది, ఆయన్ని ఉంచలేదు? ఏమిటి కారణం అయి ఉంటుంది అని అడిగేవారు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఆయనకి తెలియకనుకుంటున్నారా? ఆయనకి తెలుసు. ఆఖరికి నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే ఆయనకి 80-90 సంవత్సరాల వయస్సు మధ్యలో మళ్ళీ ఒక అంతేవాసి ఇదే ప్రశ్న వేశాడు. ఆ రోజున ఆయన గొణిగారు, ఒక గొణుగుడు. ఈ ప్రశ్న ఎప్పుడో అడిగా అమ్మని నేనన్నారు. అడిగితే ఆవిడ ఏమందో తెలుసా నాతో? వాడు దైహికంగా పోయాడు, నువ్వు మానసికంగా పోయావు అంది.
వాళ్ళకి అర్థం కాలా ఏమిటి ఈ మాట, మళ్ళీ వెంటనే అడిగితే బాగుంటుంది ఆయన్ని. అందులో అప్పటికి ఆయన పరిస్థితి ఏమిటి, ఒక మాట మాట్లాడి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. అమ్మ దర్శనం చేస్తుండేవారు, మళ్ళీ బహిర్ముఖులై సుధా సింధోర్మధ్యే అంటే అని 4 మాటలు చెప్పి మళ్ళీ జారిపోయేవారు. ఆఖరాఖరి అంత తేలిగ్గా ధ్యానంలోకి ఆయన సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. ఆయన ఇంకా అందరూ ఆయన్ని చుట్టూ ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకుంటే పెద్ద నవ్వు నవ్వి ఒక మాట చెప్పారు. వాణ్ణి దైహికంగా పొమ్మన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు పరమ వైదిక నిష్ఠాగరిష్ఠుడు. సమాజంలో పాపం ఎక్కువైపోతోంది, ఇందులో ఇమిడి సంచారం చేసి కడగలేవు, అందుకుని శరీరం విడిచిపెట్టేసి నువ్వు విదేహముక్తిని పొంది నాలోకొచ్చేయని తీసేసుకున్నారు. నిన్నెందుకు ఉంచానో తెలుసా, నువ్వు మానసికంగా చచ్చిపోయావు, అంటే నీకు మనసు లేదు, నీకు రాగద్వేషాలు లేవు, పరిపూర్ణమైన సన్యాసిని తీసి సమాజోద్ధరణ కొరకు నిన్ను పంపాను శక్తినిచ్చి. మానసికంగా నువ్వు చచ్చిపోయావు, దైహికంగా వాడు చచ్చిపోయాడని అమ్మ నాతో అన్న మాటకు అర్థం అది అని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.